నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి తాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం పరిధిలోని భైరవపాలెం, తీర్థాలు, మొండి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. పోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని కమిడివారిపేట గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన పోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు. పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంక గ్రామాలలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి నీరజ స్థానిక నాయకులతో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాలలో ముందుగా పూజలు నిర్వహించి అనంతరం ఇంటింట ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మహిళలు, స్థానిక యువత పూలతో పొన్నాడ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా మహిళలు, యువత ఉత్సాహంగా డ్యాన్సులతో ప్రచారాన్ని కోలాహలంగా చేశారు. రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొని పొన్నాడ సతీష్ కు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గోగుల్లంక, భైరవలంక గ్రామ పెద్దలు, యువత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం పటవల పైడా గ్రూప్ విద్యా సంస్థల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వ్యక్తిత్వ వికాసం నేటి విద్యా విధానంలోని సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి అనేక విషయాలు సులభంగా అవగాహన చేసుకునే విధానాలను స్థానిక విధానంలో బోధించారు. ప్రణాళికాబద్ధంగా విషయ అవగాహనతో చదివితే అదే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడుతుందని తెలిపారు. నేటి విద్యార్థులు ఏదో ఒక అంశంలో మాత్రమే నిపుణత కలిగి ఉంటే వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. భారతీయ యువతకు ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఉందని, మొత్తం దేశ జనాభాలో 54% యువత ఉన్నారని, ప్రపంచంలోని అమెరికా, యూకే, యూరోపియన్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, పోలాండ్ మొదలైన దేశాలలో లక్షలాది మంది భారతీయ యువకులు వివిధ రంగాలను శాసించే స్థాయిలో ఉన్నారని చెప్పడానికి భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని యాజమాన్యం తరపున దుస్సాలువా జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ వంశీ, డి రవీంద్రారెడ్డి, డీన్ డాక్టర్ వీరభద్రరావు, సెక్రటరీ సత్యశ్రీరామ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కోర్సెస్ ఆఫర్డ్, దానికి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని బ్రాంచ్ వాళ్ళు దానికి ఎలిజిబుల్. బేసిక్ నాలెడ్జ్ అంటూ ఉంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏంటి దీని ప్రకారం ఏంటి ఎలాగ యూజ్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ అంటే, ఎక్కడి నుంచో పిక్చర్ తీస్తాడు, ఒకటి ఒక పెద్ద ఏరియా పిక్చర్ తీస్తాడు. ఆ పిక్చర్ బ్లూ కలర్ ఉందనుకో, ఇట్ రిప్రజెంట్స్ వాటర్. లైట్ బ్లూ ఉందనుకో, డెప్త్ ఆఫ్ వాటర్ లెస్ దాన్ 10 మీటర్ అని అర్థం. బ్లాక్ కలర్ లో ఉంది. ఇవన్నీ ఎగ్జామినేషన్ లో నువ్వు డైరెక్ట్ గా రాసేయడమే. క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ తో సంబంధం లేదు, ఏదో క్వశ్చన్కి ఆన్సర్ గా రాసేయాలి. మనకున్న నాలెడ్జే ఇంత, దాని ఉన్నతో ఎక్కడో అక్కడ వాడాలి. బ్లాక్ కలర్ రిప్రజెంట్ చేసిందంటే అర్థం ఏంటి? డెప్త్ ఈజ్ మోర్ దాన్ 300 మీటర్. అంటే డెప్త్ ఆఫ్ ది వాటర్. గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ 3 మీటర్ కన్నా తక్కువ ఉందనుకో, లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తాయి మ్యాప్. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక మహిళలు, గ్రామస్తులు పూలతో దాట్ల సుబ్బరాజు ప్రచారానికి ఘనంగా స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. फोटो तीन ఎలా నుంచోండి ఇదే ఫోటో తీరా ఎలా నుంచోండి సార్ ఎలా నుంచోండి నాయకత్వం ఎవరైనా నాయకత్వం బుద్ధిమోహన్ నాయకత్వం ఏదో పట్టి ఆ బండి ఏదో పట్టి ఫోటో తీయండి దిదేశ్ ఒరే ఫోటో తీయండి రా వాటర్ బాటిల్ తీనా మీరు వాటర్ బాటిల్ బండిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలోని కన్నుల పండుగగా వేడుకగా నిర్వహించడం, శెట్టిబలిజ కులంలో పుట్టడం తమ అదృష్టమని, ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని, పిల్లి బోస్ గత 30 ఏళ్ల నుంచి ఎవరికి ఏం చేసింది లేదని, ఆయన వల్ల ఉపాధి లేక నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వలస వెళ్లిపోయారని, ఆయన ఎన్ని పదవులు చేసినా తమ స్వలాభం కోసమే అని, ఆయన తప్ప ఏ నాయకుడిని ఎదగనివ్వలేదని, ఆయన కుమారుడికి సీట్ ఇప్పించి ఇంట్లో కూర్చొని పబ్బం గడుపుకునే నీచ రాజకీయమని, ఈసారి నాకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ఉచితంగా పేద విద్యార్థులను చదివించడం, జనాల కోసం పనిచేసే నాయకుడిని నేను. అమాయక జనాల మీద కేసులు పెడితే వారికి న్యాయం చేయడం కోసం నిలబడితే తన మీద కేసులు పెట్టారని, జనాలకు అండగా పక్షం నిలబడినందుకు రౌడీగా ముద్ర వేశారని, నేనేం చేసినా జనాల కోసం చేశానని, నా స్వలాభం వ్యక్తిగతం నా జీవితంలో లేదని, జనం నా బలగమని తెలియజేశారు. సుభాష్ తండ్రి సత్యం, బావ అనిశెట్టి రాజేష్ శెట్టిబలిజ కులంలో పుట్టడం, ఉమ్మడి అభ్యర్థి టికెట్ ఇవ్వడం తమ అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. రామచంద్రపురం మండలం, కె గంగవరం మండలం, కాజులూరు మండలం శెట్టిబలిజ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మహిళలు వేలాదిగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కసారి మార్పు తీసుకురండి, నాకు ఓటేయండి, మీ వెంట నేను వెన్నుగా నిలుస్తాను. గుర్తించండి, మీరు నాకు ఓట్లు వేయకపోతే పోలింగ్ బూత్ రీత్యా ఒకసారి పోలింగ్ బూత్ రీత్యా ఎక్కడెక్కడ ఓట్లు పడ్డాయనేది తెలుస్తుంది. కాబట్టి మీరు నాకు ఓట్లు వేయకపోతే నేను అభివృద్ధి చేయలేను. మీరు ఓట్లు వేయాలి, మీకోసం కాదు. ఈరోజు ఆడవాళ్లే చైతన్యపడాలి. ఎందుకంటే ఒక సొసైటీ మారాలంటే ఆడవాళ్ళ రాజకీయాల చేతిలోకి తీసుకోవాలి. మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాలి. మీరు మీ పిల్లలను మార్చగలరు. అలాగే నాకు మీరెవరో బాధపడద్దు. నాకు మగవాళ్ళ మీద చాలా తక్కువ నమ్మకం ఉంటుంది. ఎందుకంటే దేనికో దానికి లొంగుతారు. మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. బయట తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ చేతో, లేకపోతే వీళ్ళు గురువుల చేతో, వీళ్ళు ఉద్యోగం చేసి యజమానుల చేతో
వీళ్ళని ఒరే ఆగరా బోస్ గారికి చేయని చెప్పిన తరగతి ఉండిపోతారు. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎలక్షన్ జరుపుకున్నాం, ఇందులో సందేహం లేదు. ఎలక్షన్ జరుపుకుని ఈ కాసలాగా నేను ఉంటాను. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ వేదిక సాక్షిగా వైసీపీ నీచి రాజకీయాలు చేసే ముందు కొంతమంది కార్యకర్తలకి చెట్టుపల్లి కార్యకర్తలు చెప్తా ఉన్నాను, మీరు కానీ మళ్ళీ కవింపు చర్యలు చేసి మళ్ళీ ఏదైతే కోర్టు పడటమో జనం కొట్టడమో చేస్తే 5 సంవత్సరాలు నన్ను తట్టుకోవడం మీ వల్ల కలుగుతా. వైసీపీ నాయకులకి అందరికీ చెప్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ఓట్లు మీరు అడగండి, మీ రాజకీయం మీరు చేసుకోండి. అంతేగాని భౌతిక దాడుల్లో దిగితే మాత్రం చాలా బాధపడతారు, ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఇక్కడికి ప్రేమగా వచ్చిన ప్రతి అక్క చెల్లెలకి, నా తల్లులకి, నా యువతకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారం. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. అలాగమ్మా అందరూ కూడా భోజనం చేసి ఆగిన ఐపోలవరం మండలం పరిధిలోని భైరవపాలెం, తీర్థాలు, మొండి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పెమ్మాడి భవానీ బాబురావు, ఉప సర్పంచ్ పెనుపోతు వీర్రాజు, ఎంపీటీసీ కాలాడి నూకరత్నం, నారాయణమూర్తి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పూలతో పొన్నాడ సతీష్కి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత పాల్గొన్నారు. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా, జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు జెండలెత్తెరా, తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు, జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడు, చెప్తాం, చేసేది మాత్రమే చెబుతాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నీ జన్మలెత్తినా సరే ఏ నాయకుడికి కూడా ఎంత అభిమానం చూపించే కుటుంబ సభ్యులు దొరకరనేది ఈ మధ్యకాలంలో 4 రోజులు 5 రోజులు అవుతుంది. నాకు జన్మనిచ్చిన తల్లి మీ ఊరు వచ్చింది, అలాగే మా ఇంటి ఇల్లాలు వచ్చింది, అక్క చెల్లెళ్ళు వచ్చారు, మేనత్తలు వచ్చారు. వాళ్ళు వచ్చినా కూడా ఇదే అభిమానం, ఇంతే ప్రేమ. ఇవాళ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం చెప్పండి? నిజంగా ఏదో నేను డబ్బులు ఇచ్చానని కాదు, మీకు ఏదో డబ్బులు తెచ్చానని కాదు కదా. మీరు చూపిస్తున్నటువంటి ఈ అభిమానం ఏదైతే ఉందో, నేనేదో డబ్బు తెచ్చాను, డబ్బు మీకు ఇచ్చానని కాదు. మీరందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా మీరు భావిస్తున్నారు కాబట్టి, నా మనిషి, నా అన్నత్ముడు ఎమ్మెల్యే, నా బిడ్డ ఎమ్మెల్యే అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఇవాళ ప్రేమ రూపంలో, అభిమానం రూపంలో నన్ను చూడగానే మీరందరూ కూడా కేరింతలు, నిజంగా ఆ డాన్సులు చూస్తుంటే నాకు తెలిసి మీ గ్రామంలో చూపించినంత అభిమానం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆడపడుచులు చూపించారు. పాపం వాళ్ళకి మనసులో ఉండుండొచ్చు, వాళ్ళకు కూడా మనసులో ఉండుండొచ్చు, కానీ మీలాగా బహిరంగంగా ఈ రకంగా
ఇంత అభిమానం ఎక్కడ చూపించలేదు. నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుణ్ణి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు రుణం తీర్చుకునే అవకాశం భగవంతుని ఇమ్మని చెప్పి నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యానాం నియోజకవర్గంలో యానాం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో 7 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు క్రికెట్ కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాంపుకు 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్నెస్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు పాలిక శివప్రకాష్, జై చంద్రశేఖర్, చింత వెంకన్న, ఎం భానుకిరణ్, వరప్రసాదులు ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్యాంపులో క్రీడాకారులకు కె రాజేష్, జై చంద్రప్రసాద్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని కమిడివారిపేట శివంలో జెడ్పీటీసీ ముద్దునూరి సతీష్ రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముదునూరి సతీష్ రాజుకి అడుగడుగున పూలతో అపూర్వ స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. గ్రామస్తులు శాలువాలతో ఆయన్ను సత్కరించి అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, ఎంఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్ సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని ఆటో యూనియన్ నాయకులు పెంచుకల లక్ష్మీనారాయణ ఈరోజు ఏటూరు నాగారం మండలంలో గల చిన్నబోయిన పెళ్లి గ్రామంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వల్ల మా ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపకుండా తాము నష్టపోతున్నామని, ప్రతిరోజు ఆటో నడుపుకొని బతికే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రని అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ మన ఇంటి పార్టీ అయిన కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, సీనియర్ నాయకులు తుమ్మా మల్లారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు గుజ్జటి రాజశేఖర్, వావిలాల రాంబాబు, రాజు, ఠాగూర్, జితేందర్ సింగ్ తదితరులు పాల్గొనడం జరిగింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కొప్పిశెట్టి స్వామినాయుడు, సర్పంచ్ పోతి వెంకటలక్ష్మి, జ్యోతి కుమార్, దూడల శంకరనారాయణ, రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీటి సమస్య, డ్రైన్ సమస్య, అదే అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా సగంలో ఆగిందని చెప్పి అన్నారు. అవన్నీ కూడా నెరవేర్చుకుందాం. మనకి ఇంకెంతో సమయం లేదు, 3 రోజులు మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ మార్పు అనేది మహిళల నుంచి రావాలమ్మా. మీరందరూ కూడా ఓటు వేస్తూ మీరందరూ మహిళలకి చెప్పి సైకిల్ గుర్తుకు ఓటు వేయించండి అమ్మా. ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి. కాబట్టి మిగిలింది 3 రోజులే. ప్రతి ఒక్కరూ మీరే క్యాండిడేట్ అనుకుని, మీరే సుభాష్ అనుకుని ప్రచారం సాగించాలి. అలాగే నన్ను గెలిపించుకోవాలి. ఈ 3 రోజులు కష్టపడండి. 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో పర్యటించారు. అడుగడుగున మహిళలు, యువకులు, పెద్దలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి కూడా చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ పథకాలను తెలియజేస్తూ, ఆయన యొక్క హామీలు తెలియజేస్తూ ముందు సాగారు. ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోంచి మంచి స్పందన వచ్చింది. అడుగడుగునా కూడా అన్ని కులాలు కూడా ఐక్యమత్యంగా ఈరోజు అందరూ కూడా మనకి చేస్తున్నారు. మనకు వచ్చేది కూటమి ప్రభుత్వమని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలు అయితే పూలమాలలతో బ్రహ్మరథం పట్టారు. యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంతో ముగించుకుని ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో రామచంద్రపురం గడ్డపై ఉమ్మడి ప్రభుత్వం జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అని ముక్తఖండంగా అందరం తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. సుభాష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం. దుగ్గుదూరు గ్రామం అంటే రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో కాజులూరు మండలం దుగ్గుదూరు ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గారు ఇంటింటికి వచ్చారు. అఖండమైన స్వాగతం ఇచ్చారు. ఆయన గెలిచిన పూర్వం తెలుగుదేశం వైపు ఎలా ఉందో ఇప్పుడు ఈనాడు చూస్తుంటే అంత ఇదిగా ఉంది. ఈయన గెలుస్తాడన్న ధీమాగా ప్రజలంతా ఉన్నారు. ఈయన హారతులు ఇచ్చారు ఇంటింటికి తిరిగితేనే. మహిళలు అందరూ కూడా ఇతన్ని గెలిపించాలి, తెలుగుదేశం మళ్ళీ రావాలి అన్న ధ్యేయంగా ఉంది. పూర్వం తెలుగుదేశం బాగా వైభవంగా చేసింది కాబట్టి, పార్టీ డెవలప్ చేసింది కాబట్టి అదే విధిగా ఉన్నారు గ్రామస్తులందరూ. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామానికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈరోజు మా గ్రామానికి విచ్చేసి ఉన్నారు. మా గ్రామంలో అడుగడుగున ఆయనకు హారతలు పట్టి పూల దండలతో, గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన అభిమానులందరూ అడుగడుగున ఆయన ఎంతో ఘనంగా ఆదరించారు. ప్రతి వీధికి మహిళలందరూ స్వాగతం పలికి ఈసారి మీ విజయం వెనక మేము ఉంటామంటూ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్క మహిళలు నాయకత్వం రావాలి అనే నినాదంతో ముందుకు సాగారు. ఆయన సూపర్ 6 పథకాలను కూడా అందరూ ఘనంగా స్వాగతించి ఆ పథకాల అమలుకు ముందుకు ఉంటాము అంటూ అందరూ సపోర్ట్గా నిలబడి
సుభాష్ గారికి మంచి విజయాన్ని ఇస్తూ బలోపేతం చేస్తూ ఆయనకు ముందుకు నడిపించారు మా గ్రామంలో. ఈ సందర్భాన్ని బట్టి ఆయనకి విజయం తప్పకుండా వర్తిస్తుందని మేము అందరం ఆశిస్తూ, అంతేనా? తాళ్లరేవు మండలం సుంకటరేవులో ఎంపీటీసీ సభ్యులు బళ్ళా సంధ్యారాణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు ఎంపీటీసీ సభ్యులు బళ్ళా సంధ్యారాణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా గెలవాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన తనను సస్పెండ్ చేస్తున్నట్లు ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రకటించడంపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానిక నాయకులు భూపతిరాజు, వెంకట సుబ్రహ్మణ్యరాజు అలియాస్ బుల్లిరాజు వెల్లడించారు. ఐపోలవరం మండలం కొమరగిరిలో తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, స్థానిక సర్పంచ్ వర్షాల విజయ చౌముండేశ్వరి, నాయకులు కలిదిండి కృష్ణార్జునరాజు, ఇందుకూరి శ్రీనురాజు, ధూళిపూడి చక్రం, కణియం తమ్మయ్య బృందంతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బుల్లిరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన ముఖ్య నాయకుల పట్ల ఎమ్మెల్యే పొన్నాడ వ్యవహరిస్తున్న తీరు పార్టీకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని విమర్శించారు. పొన్నాడ నియంతృత్వ ధోరణి వల్ల పార్టీలో ఇవ్వడలేక తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకసారి చెప్పాను. అందరికీ నమస్కారం. నా పేరు భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు అలియాస్ బుల్లిరాజు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మొన్న సాక్షి పేపర్లో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు, మాకేదో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేసినట్టు అందులో రాయించడం జరిగింది. ఆ పదవికి ఒక కుర్చీ లేదు, ప్రమాణ స్వీకారం లేదు, ఒక ఆఫీసు లేదు, ఏమీ లేదు. మాకు పదవులు ఏమి ఇచ్చేసారో, ఆ పదవుల వల్ల మేము ఎందరికి సాయపడ్డామో అన్నీ ఆయనకి తెలుసు. ఈ రోజున ఎమ్మెల్యే గారు నియంతృత్వ ధోరణితో పార్టీని కష్టపడి చేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ దూరంగా పెట్టి ఆయన కోటలో భజన పనులు అంటే బ్రోకర్లు ఆయనకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వాళ్ళనో లేకపోతే వాళ్ళకే 2-3 పదవులు వాళ్ళకే అన్నీ ఇచ్చి ఈవేళ పార్టీని సర్వనాశనం చేశారు. ఆయనకి ఎన్నోసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది, పార్టీని నాశనం చేయొద్దు అని చెప్పి. ఆయన వినకుండా ఇలా చేసుకొచ్చారు. ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే మేము వెళ్ళి ఆయన్ని మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యే చేసే వరకు అహర్నిశలు రాత్రి బావుల్లో కష్టపడి మేము చేసుకుని వచ్చాం. అది ఆయన నిజమో కాదో ఆయన్నే అడగండి. ఈ రోజున బ్రోకర్లందరినీ వేసుకొని పార్టీని సర్వనాశనం మొత్తం భ్రష్టు పెట్టించారు. కృష్ణారావు గారు లాంటి వాళ్ళని, గురువు గారిని అందరినీ కూడా మన పార్టీ కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం, జగన్ గారి కోసం వాళ్ళని తీసుకురావడం జరిగితే ఆ గురువు గారిని కూడా ఈయన స్వలాభం కోసం బ్రోకర్లను దగ్గర పెట్టుకుని ఈయన్ని దూరం చేసుకుంటే, అంటే ఈయన దూరం చేసుకుంటే ఈయనకి ఇబ్బంది ఉండదని, ఈయన స్వలాభాలకు ఏట్లకి ఇబ్బంది ఉండదని చెప్పి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఈయన చేసిన ఇప్పుడు అవినీతి ప్రజలందరూ మొత్తం ముమ్మడివరం ప్రజలందరూ కోడే కోస్తున్నారు. అవి ఏంటి, జగనన్న ఇల్లు, లేఅవుట్లు, ఇసుక, మద్యం అన్నీ ఒక్కటన్నీ కాదు, ఇలా చెప్పుకుంటా పోతే వందలాది ఉంటాయి. అన్నిటిలో కూడా వాళ్ళు భజన పనులు పెట్టుకుని వాళ్ళు స్వలాభం కోసం చేయడం జరిగింది. ఈ రోజుని వాళ్ళనే పెట్టుకుని చేసుకుంటున్నారు. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండ్రా నా కొడకల్లారా అన్నారు. రెండ్రా నా కొడకల్లారా అంటే అర్థం ఏంటి అంటే, నియోజకవర్గంలో ప్రజలందరూ ఆయన కొడుకులా? అలా అని మాట్లాడవచ్చు? అసలు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడవచ్చు? అసలు
అప్పుడు ఆ మీటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఓసీలు అందరూ అంట నగ్గిన పార్టీలోకి వెళ్ళిపోయాంట, వాళ్ళని ఇది లోపరుచుకుని అంట సంపాదించుకుంటారంట. మరి అగ్రవర్ణాలకు ఎవరికి సంపాదించి పెట్టేసావో ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ రోజున కులమతాలకు అతీతంగా ఇంతమంది ఉన్నారంటే ఇవాళ ఇన్ని కులాలు ఓట్లు ఎత్తేనే మనం నగ్గాం, అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ 3 మండలాలు దాటేసరికి మనకు మెజార్టీ ఎంత, తాళ్ళూరు మండలం మెజార్టీ ఎంత వచ్చింది, అది ఎవరి వల్ల వచ్చింది, అవన్నీ మీకు తెలుసు. కృష్ణారావు గారు లేకపోతే మెజార్టీ వస్తుందా? మనం రాత్రి పగల్లో కష్టపడకపోతే మెజార్టీ వస్తుందా? అక్కడ ఎంతమంది పెద్దలు రాత్రి పగల్లో కష్టపడ్డారు. మనం ఏం చేసాం? ఎలక్షన్ చేయకుండా 2 రోజుల ముందర చిచ్చి కట్టేసుకుని అన్నీ మూసి కూర్చుంటే ఆ రోజున ఏమన్నారు, బుల్రాజు గారు ఏదోలాగా మీరే చెయ్యాలి అని చెప్పి అర్ధరాత్రి గారు ఫోన్లు చేస్తే ఎన్ని కష్టపడి అక్కడ లైన్ చేసుకొచ్చాం. లైన్ చేసి అవన్నీ మీకు తెలీదా? అవన్నీ మీకు తెలుసు కదా. ఈ రోజున అతను ఎక్కడ 2-3 పదవులు ఆర్థికంగా ఇక మట్టి ఇసుక అన్నీ అతనికే. ఎన్నిసార్లు చెప్పాము మీకు? రాజకీయం అంటే ఇదే అంటారు ఏదన్నా అంటే రాజకీయం అంటే దోచుకోవడమా? కష్టపడే వాళ్ళకి ఇవ్వటాలు లేవా? ఇప్పుడు దళిత మహిళలు ఉన్నారు, దళిత మహిళలు పొట్ట కోసం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసేశారు. మల్లవరం హాస్పిటల్లో ఏదో టైపు చేసుకుని ఆవిడ నమస్కారం పెట్టలేదంట, గమ్ముని చూసుకుని నమస్కారం పెట్టలేదట. నమస్కారం పెట్టలేదని ఉద్యోగం తీసేశారు. ఇక్కడ ఉప్పంగల్లో ఒక ఆవిడకి ఇది తీసేశారు, ఏది ఫీల్డ్ అసిస్టెంట్ తీసేశారు. తీసి కాళ్ళ పడినా క్షమించకుండా తన్నుకుంటా పోయారు. అవన్నీ ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు ఉసిరి ఎలా తగులుతుందండి? ఇంత చేసిన ఆయనకి మీరు నన్ను పార్టీలో సస్పెండ్ చేయటువంటి పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్నాం. పార్టీని ఈ రోజు వరకు పోషించుకొచ్చాం. ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా పార్టీలో 100 కోట్లు దాచుకున్నది మీరు. పార్టీ అంటే డబ్బులు సంపాదించుకోవడమే రాజకీయం అంటే, డబ్బులు సంపాదించుకోవడం ఇదంటే ఇది పార్టీని చేయడం మానేసి మేము ఏ రోజన్నా మీరు దమ్ముంటే నిరూపించండి. ఎవరి దగ్గరన్నా ఏ పదవి కన్నా లేకపోతే నా స్వలాభం కోసం 1 రూపాయి ఎవరి దగ్గరన్నా తీసుకున్నట్టు ఏమన్నా ఉంటే మీరు నిరూపిస్తే ఏదైనా చేస్తాం. మీ మీద చేసిన ఈ ఆరోపణలు ఏది ఒక్కటి నిజం కాకపోయినా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ సాక్ష్యాలతో సుద్దా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. మీ నియంతృత్వ ధోరణి నచ్చక అంటే మా పార్టీ మా ఇల్లు మా పార్టీ ఎప్పుడైనా మీరు ఉండరు. రేపు పొద్దుట మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇల్లు వదిలిసిపోతారు. 2014లో ఎక్కడికి వెళ్ళిపోయారండి? 2014లో ఎక్కడికి వెళ్ళిపోయారు తమరు? మళ్ళీ 2 నెలల ముందర వచ్చారు, తీసుకొచ్చాం. అది ఇంట్లో కూర్చుంటే పదవి ఉంటే ఏదైనా వచ్చేద్దంటే అందరినీ ఇబ్బంది పెట్టి చేసుకోనాక మా వల్ల ఎంతమంది వచ్చారో ఏంటో అన్నీ మీకు తెలుసు. ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామో మీకు తెలుసు. మిమ్మల్ని ఈ రోజున ఆ స్థాయిలో అంత గౌరవంగా కూర్చోబెడితే మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? పార్టీ ఏదో మీ సొంత దానిలాగా మీరు చేస్తారా? పార్టీకి ఇంక నియమాలు లేవా? దానికోసం మీరు సస్పెండ్ చేయడం కాదు, నేనే పార్టీకి. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, మరి ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఒక నియంత, ఒక అవినీతి పరుడు, ఒక అరాచక పాలన చేస్తున్నటువంటి పాలకుడు, కులాల మధ్య సిచ్చు రేపుతున్నటువంటి పాలకుడు ఇతడు. ఈరోజు మరి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తిని 2019లో మరి బుల్రాజు గారు, మరి మల్లాడి కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు మరి చెబితే మేమంతా కూడా మరి చాలా మంచోడని తలచి మరి ఆయన మరి నెత్తి మీద పెట్టి మరి మొత్తం ముమ్మిడివరం నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి మరి కార్యకర్తలందరూ కూడా మరి రక్తం పెట్టి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. సో కానీ నెగ్గిన మరుక్షణం నుంచి కూడా ఆయన క్యాడర్ని అంతటిని కూడా పూర్తిగా విడిచిపెట్టేసి కేవలం అతనికి డబ్బులు ఎవరు చేకూర్చి పెడతారు, మూటలు ఎవరు తెచ్చి పెడతారు,
వాళ్ళని మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళ కోసమే కొమ్ము కాస్తూ మిగతా క్యాడర్ని కానీ నాయకులను కానీ ఆఖరికి మల్లెడి కృష్ణారావు గారిని కానీ మొత్తం లెక్క చేయనటువంటి పరిస్థితి మరి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు. మరి ఆఖరికి క్యాడర్నే కాదు, కృష్ణారావు గారినే కాదు, ముమ్మడివరం నియోజకవర్గాలని కూడా మరి ప్రజల్ని కూడా వంచినటువంటి మరి ఘనత మరి ఇటువంటి వ్యక్తి మరి ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్. చాలామంది ఎమ్మెల్యేలు చూసాం, మరి ఎప్పుడు కూడా ప్రజల కోసం క్యాడర్ కోసం పనిచేస్తారు. కానీ ఇతను తన యొక్క కుటుంబం కోసం తన యొక్క సంపాదన కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి. నిన్ను అడుగుతున్నాను, ఈరోజు 2014లో నీ పదవి అయిపోయింది, 14 నుంచి 19 వరకు ఎక్కడికి పోయావు నువ్వు? 2019లో బుల్రాజు గారు లాంటి వాళ్ళు తీసుకొచ్చారు, మళ్ళా వచ్చేసావు పదవిలోకి, మళ్ళా గెలిచేసావు. సో అలా ఆ 2009 నుంచి 14 దాకా కూడా చేసింది నువ్వేమీ లేవు. కాకపోతే ఆ రోజు ఏదో ప్రత్యేక ఆంధ్ర మూమెంట్లో భాగంగా ఏది చేయలేదేమో అనేది అనుకుని మళ్ళా ఇంకోసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈరోజు దుర్వినియోగం చేసుకుని ఈరోజు నాయకులు మరి బుల్రాజు గారు ఇప్పుడే రాజీనామా చేయడం జరిగింది. బుల్రాజు గారు ఆ రోజు మా అందరిని కూడా వెన్నట్టి మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మరి కృష్ణారావు గారు కానివ్వండి, ఒక కుడుపూడి శివనారాయణ గారు కానివ్వండి, ఇక్కడ చాలామంది మన నాయకులు అంతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి తాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం పరిధిలోని భైరవపాలెం తీర్థాలు మొండి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని కమిడివారిపేట గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఐపోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.